వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగునుగాక. ఆమేన్. ప్రత్యేకంగా ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా క్రీస్తు విజయ సహవాస సంఘమంతటికి నా ప్రత్యేకమైన అభినందనలు, కంగ్రాచులేషన్స్. నేను చెప్దాం అనుకుంటే నాకంటే ముందు పిల్లకాయలు చెప్పేశారు కదా. చాలా చక్కటి పాట పాడారు. అలాగే మన మధ్యలో నుండి దేవుని రాజ్యానికి పిలువబడిన ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని పరలోకము నుండి వీక్షిస్తున్న దైవజనులు మురళి ఇస్రాయిల్ గారు, మరి మీకు పూర్తి పేరు పలకడం అలవాటు లేదో నాకు తెలియదు, కానీ నాకైతే వారిని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దైవజనులు మురళి ఇస్రాయిల్ గారు, అలాగే దైవ సేవకురాలు నిర్మలమ్మ గారు, ఈ దంపతులను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ పిల్లలు పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ నలుగురిని చూసినప్పుడు నాకెంతో ముచ్చట అనిపించింది. వారి మాటలు వింటున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా? ఈ స్థలంలో మొదటి జనరేషన్ దైవజనులు మురళి ఇస్రాయిల్ గారు, వారి సతీమణి దైవ సేవకురాలు నిర్మలమ్మ గారు పరిచర్య జరిగిస్తున్నప్పుడు నేను మొదటిసారిగా 2 పర్యాయాలు ఈ ప్రాంతానికి వచ్చాను. 90sలోను, అలాగే 2000 బహుశా అది 4వ సంవత్సరం రజిత మ్యారేజీ, ఆ సమయంలో రావటం జరిగింది. మరలా 2వ జనరేషన్కి దేవుని వాక్యాన్ని నేర్పించే అవకాశాన్ని దేవుడిచ్చాడు. మరి మీ పాస్టర్ గారు, దేవుడు మీకు అనుగ్రహించిన అద్భుతమైన పరిచర్య చేస్తున్న దైవజనులు రాకేష్ గారు, వారి సతీమణి దైవజనురాలు ప్రసన్న జ్యోతి గారు, వారికి దేవుని వాక్యాన్ని నేర్పించడం మాత్రమే కాదు, అనేక సార్లు పరిచర్యకు సంబంధించిన అనేక విషయాలు మరి మీ సేవకురాలు తరచుగా మాట్లాడుతూ ప్రార్థించమని ఆయా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి ఇక్కడికి వచ్చిన తర్వాత రాకముందే విన్నప్పటికీ మరి దైవజనులు మురళి ఇస్రాయిల్ గారిని, నిర్మలమ్మ గారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన చిన్న కుమారుడు, తమ్ముడు చాలా సుందర్ పాల్, తేజ పాల్, ఇద్దరిని ఇక్కడే ఉన్నట్టున్నారు. ఎక్కడో ఇంతకుముందు వెనక్కి వెళ్ళారా? ఆ దంపతులను చూసినప్పుడు, వారు చేస్తున్న పరిచర్యను గురించి విన్నప్పుడు కూడా చాలా ముచ్చట అనిపించింది. పరిచర్య ఎప్పుడు సవాళ్ళతో కూడి జరిగే పరిచర్య. సవాళ్లతో పరిచర్య జరుగుతుంది అంటే దాని వెనుక దేవుని బలమైన హస్తం ఉంది అని నిశ్చయముగా మనం నమ్మాల్సి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సవాళ్ళు లేని పరిచర్య, సమస్యలు లేని పరిచర్య కానే కాదు. పరిచర్య సులువుగా జరుగుతుంది అంటే దేర్ ఈజ్ ఎ గ్రేట్ డేంజర్ ఎహెడ్ ఆఫ్ అస్. ఆ పరిచర్య ప్రమాదకరంగా జరుగుతుంది అని అర్థం. పరిచర్య ఎప్పుడైతే సవాళ్ల గుండా వెళుతుందో, ఆ సవాళ్ల గుండా దేవుడు సేవకులను, సంఘాన్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చెందిస్తాడు. అలాగున మరి హైదరాబాద్ పట్టణంలోనూ ఇంకా పలు ప్రాంతాల్లో వారు చేస్తున్న పరిచర్యను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇక నాతో పాటు నాకు మరి నేను విద్యాభ్యాసాన్ని ముగించిన వెంటనే అదే బైబిల్ స్కూల్లో అడుగుపెట్టిన దైవజనులు విజయ్ కుమార్ గారు నాకు కుడి ప్రక్కన, అలాగే మా దగ్గర దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఆ తర్వాత నల్గొండలో దేవుని పరిచర్య చేస్తున్న షాలింరాజు గారు మరొక ప్రక్కన కూర్చున్నారు. వారి మధ్యలో కూర్చోవటం కూడా నాకు చాలా సంతోషం. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. అలాగే ఇక్కడున్న దైవజనులు, దైవ సేవకులు, దేవుడు మీకు అప్పగించిన ఆయా ప్రాంతాల్లో అద్భుతమైన పరిచర్య చేస్తున్నటువంటి సేవకులైన వారందరూ ఈ వేడుకలో పాల్గొనడానికి
దైవజనుల ఆహ్వానాన్ని మన్నించి రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే సంతోషించే వారితోనూ, అలాగే దేవుని కార్యాలు జరిగించినప్పుడు వాటిలో చేతులు కలపడం, గళాలు కలపడం, స్వరాలు కలపడం దేవునికి మహిమ తీసుకొస్తుంది. కానీ ఈ రోజున సమాజంలో ఒక వ్యక్తి బాగుపడితే, ఒక వ్యక్తి మేలు పొందితే ఆ మేలును చూసి ఓర్వలేని అనేక మంది మన చుట్టుప్రక్కల ఉన్నారు, స్వయంగా మన గృహాల్లోనే ఉన్నారు. కనుక ఈ సందర్భంగా చేరి వచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, అదే సందర్భంగా ఒక పాట పాడిచ్చారు ప్రసన్న జ్యోతి పాస్టమ్ గారు. ఆ పిలిచిన పిలుపును చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది. ఏమని, ఇక్కడి నుంచి వేరే ఊళ్ళకు వెళ్ళిపోయి కోడళ్ళుగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన వారికి అక్కలుగా పిలువబడినటువంటి సిస్టర్స్ అందరూ వచ్చి నిలబడితే, అంతేకాదు వాళ్ళు పాడిన పాట దైవ సేవకుల ఆ మనస్సులో నుంచి దేవుడిచ్చిన ప్రేరణతో వ్రాయబడిన పాట వింటున్నప్పుడు నిజంగా మరి దైవజనులు అలాంటి చక్కటి పెంపకములో పెరిగినటువంటి మీరందరూ ధన్యులు. మీరు ఎక్కడున్నా, ఏ సంఘములో, ఏ గ్రామములో, ఏ పట్టణములో ఉన్నా నిశ్చయముగా ఆ దైవ సేవకులు కార్చిన కన్నీరు, వారు చేసినటువంటి సేవ, వారు అందించిన పరిచర్య, వారు మీ పట్ల కలిగి ఉన్న ఆకాంక్షలు నిశ్చయముగా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా ఉందో తెలుసా? 25 సంవత్సరాల పాటు ఒక పని కట్టబడడం, ఒక పని ఆరంభించబడిన పని కట్టబడడం, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తట్టుకొని నిలబడడం, అంత మాత్రమే కాదు, దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లడం అనేది కన్నులారా చూసినప్పుడు దేవుడు మానవ కోటిని ఎప్పుడు చూసినా మానవులతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో, మీరు ఫలించండి, ఆ మీదట అభివృద్ధి చెందండి. హల్లెలూయా. దేవుడు మానవ కోటిని ఫలించాలని, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించేవాడు. ఎందుకో తెలుసా? మనం సేవించే దేవుడు అభివృద్ధి కాముకుడు, అభివృద్ధి కారకుడు, అభివృద్ధిని కోరుకునేవాడు, అభివృద్ధిని చేయటానికి ఇష్టపడేవాడు. కనుక ఈ సంఘము కూడా ఈ స్థలములోను మరియు అనేక ప్రాంతాలలో దినదినము విస్తరిస్తూ, ప్రాముఖ్యంగా ఈ రోజున 25వ వార్షికోత్సవాన్ని ఇంతమంది మధ్యలో ఆనందంగా వేడుకగా నిర్వహించుకోవడానికి కృప చూపిన దేవాది దేవునికి సకల మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఇది సంబరపడే సమయం, గ్రాటిట్యూడ్. దేవుడు చేసిన సమస్తమునకు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలని దేవుడు మానవ కోటి నుండి ఆశిస్తున్నాడు. మనకెవరైనా ఒక చిన్న సహాయం చేస్తే వెంటనే మన నోటి వెంట థ్యాంక్స్ అనే మాట వస్తుంది. అలాంటిది 25 సంవత్సరాల పాటు ఈ సంఘానికి దేవుడే సమస్తమయ్యుండి నడిపించాడే. అలాంటి దేవుని పట్ల మనము ఎంత కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనులు మురళి ఇస్రాయేల్ గారు, నేను మరి చివరిసారిగా కలుసుకున్నప్పుడు మేమిద్దరము విజయవాడ నగరంలో సుమారుగా 3 గంటలకు పైగా నా బండి మీద వారిని ఎక్కించుకుని సిటీలో కొన్ని ప్లేసెస్కి నేను ఒక వేరే పని మీద వెళ్తున్నప్పుడు అక్కడికి ఆ పాస్టర్ గారు ఒక పరిచర్య నిమిత్తం వచ్చారు. నన్ను కలవాలని, నాతో సమయం స్పెండ్ చేయాలని కోరితే అప్పటికే నేను వేరే పనుల్లో ఉన్నాను. అయినా మీ ప్రక్కనే, మీ వెనక మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను పాస్టర్ గారు, బట్ ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ. ఎందుకో తెలుసా? ఆయనకి నాకు ఉన్న ఇంటిమసీ చాలా తక్కువ, కానీ ఆయనకు నా గురించి మీ పాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆ వివరణ, నా గురించి మీ పాస్టర్ గారి ద్వారా వారు ఇంకా ఎక్కువ విన్నారు, ఎక్కువ తెలుసుకున్నారు. అందుకని హీ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ మీ వెన్ హీ కేమ్ టు విజయవాడ. ఇద్దరం కలిసి చాలా ప్రాంతాలకు వెళ్ళాం. ఆ తర్వాత ఎన్నో విషయాలు పరిచర్య గురించి, కుటుంబాన్ని గురించి విన్నాం. ఆ తర్వాత మరి దేవుడు వారిని పిలుచుకున్నారు. మనకంటే ముందుగా దేవుని రాజ్యంలో మనం ఎదుర్కొంటున్న పోరాటాలు, ఆరాటాలు వీటన్నిటినీ అధిగమించి దేవుని నిత్య ఉనికి పట్టులో సంతోషముగా విశ్రాంతి తీసుకుంటున్నారు. నమ్ముతున్నారు ఆ విషయాన్ని?
ఈ పాస్టర్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి. మనమందరం ఎక్కడ ఉండాలని ఈ రక్షణ పొందిన మనమందరం ఎదురు చూస్తున్నామో, సిద్ధపడుతున్నామో, సంఘములోనికి వచ్చిన ఆరాధనల్లో పాల్గొన్న మనందరి అంతిమ లక్ష్యం ఏమిటంటే ఒక రోజున మనమందరం కూడా దేవుని సన్నిధికి చేరుకోవాలి, దేవునితో యుగ యుగములు సదాకాలం ఉండాలి. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద చర్చ్, దట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ద మినిస్ట్రీ. అలాంటి లక్ష్యాన్ని మనందరికంటే ముందుగానే వారు పాడిన పాట అందులో ఒక మాట అపోస్తుడైన పౌలు పలికినటువంటి మాటలు అప్పటికే దేవుడు వారి మనస్సుల నుంచి పలికించేశాడు. మంచి పోరాటము పోరాడాను అన్నాడు. చూసారా? ఆ పాట పాడిన తర్వాత సుమారుగా ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారమ్మా? సుమారు పర్వాలేదు ఎన్ని 7 years, 7 సంపూర్ణ సంఖ్య, 7 సంవత్సరాల పాటు ఆ పాట పాడి, ప్రభువా మీరు అప్పగించిన పనిని నమ్మకముగా నిర్వహించాను, మీ అందరి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాను, అలాగే నేను పరిగెత్తుతున్న ఈ పరుగును అద్భుతంగా ముగిస్తున్నాను అని దేవునితో చెప్పి వారు ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నారు. కనుక ఆ దైవజనులకు వారిలో చూసిన ఒక లక్షణాన్ని ఇప్పుడు యావత్ ఫ్యామిలీలో కూడా అదే ఆ లక్షణాన్ని నేను చూస్తున్నాను. కుమారుడు అలాగే కుమార్తె, మనవళ్ళు మనవరాళ్ళ సంగతి అట్లా పెడితే అక్కడ చూస్తే కోడలు ఉంది, ఇక్కడ చూస్తే అల్లుడు ఉన్నారు, వాళ్ళకు కూడా అదే అంటేసింది. ఏమిటో తెలుసా? వినయం. ఎంత తగ్గింపు, ఎంత వినయం అంటే ఈ రోజున కొంచెం ఏదైనా ఒక రంగంలో రాణిస్తే, ఎక్కడైనా కొంచెం అభివృద్ధి చెందితే ఎక్కడ లేని పొగరు తలకెక్కిపోతా ఉంది ఈ రోజున ప్రజలకు. కొంచెం ఎందులోనైనా కొంచెం టాలెంట్ ఉంటే దాన్ని చూసి మిడిసి పడిపోతూ ఉన్నారు సమాజంలో. కానీ దైవజనులు మురళి ఇస్రాయేల్ గారు, నాకు తెలుసు వారికి ఆ కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు మరి షాలేం రాజు గారు అలాగే రజిత వీళ్ళిద్దరూ కూడా మరి విజయవాడలో తర్ఫీదు పొందుతున్నప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం చెప్తూ ఉండేవారు. వీరికంటే ముందు దైవజనుల దగ్గరకు కేసముద్రంలో ఉన్న పాస్టర్ మోషే గారి దగ్గరికి మేము వచ్చాం. ఆ మోషే గారి తమ్ముడు ప్రేమ్ కుమార్, మీలో ఎవరికైనా తెలుసా ప్రేమ్ కుమార్? ఒక్కడికన్నా తెలిస్తే సంతోషం. ఆ ప్రేమ్ కుమారు నేను కలిసి మర్నాథ వేద పాఠశాలలో చదువుకున్నాం. ఆయన అంటే ఉండేవాడు, అరే ఊరే తప్ప మామూలుగా అండి గిండి ఉండదు ఆయన నోటి వెంట. అరే మూతి కడుక్కోరా అనేవాడు. ముఖం కడుక్కుని చేతులు కడుక్కోమంటానికి భోజనానికి ముందు అరే మూతి కడుక్కున్నావారా అంటా ఉండేవాడు. చెన్నై తెలుగు అన్నమాట అయింది కదా, తెలుసా మీకు? అయితే ఆయన్ని దేవుడు ఎప్పుడో పరిచర్య జరిగించి అద్భుతంగా తన రాజ్యానికి పిలుచుకున్నాడు. మేము దగ్గరగా 38-40 మందిగా ఆ క్లాసుని ప్రారంభిస్తే 4 మాత్రమే ముగించాం ఆ తర్ఫీదును. ఆ రోజుల్లో 4వ వ్యక్తి ఆయన. తెలుగు సరిగా మాట్లాడేవాడు కాదు, కానీ అందరితో స్నేహంగా ఉండేవారు. ప్రభు పిలుపు అందుకున్నారు. ఇలా ఈ ప్రాంతంలో దేవుని రాజ్యం కొరకు దునుములాడుతున్న, ప్రయాసపడుతున్న సేవకులను చూసినప్పుడు, హైదరాబాద్లో నేను ఒకే ఒక సంవత్సరం మన్నాత వేద పాఠశాలలో నా గురువు గారైన నిరీక్షణ్ కుమార్ గారు నన్ను టీచింగ్ చేయమని కోరినప్పుడు వారి మీద నాకున్న గౌరవాన్ని బట్టి అక్కడికి వెళ్ళి, విజయవాడ నుంచి వెళ్ళి అక్కడ ఉండి ఒక సంవత్సరం పరిచయం చేసినప్పుడు మీ పాస్టర్ గారు పరిచయం అయ్యారు. షీ వాజ్ ఎ వండర్ఫుల్ స్టూడెంట్. అక్కడ చాలా యోగ్యురాలుగా నిరూపించుకున్నారు. చాలా గుణవంతురాలుగా, యోగ్యురాలుగా, సంస్కారవంతురాలుగా, విధేయురాలుగా, దేవుని వాక్యం పట్ల చాలా ఆసక్తి కలిగినదిగా. అందుకని షీ వాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఐ హ్యావ్ ఎవర్ టీచ్ టు ఎనీబడి అని నేను ఎప్పుడు ప్రౌడ్గా చెప్పగలను. అంత అద్భుతమైన, అందుకనే ఇంత దూరం ఈరోజు రావడానికి కూడా కారణం. ఎన్నోసార్లు పిలిచినా ఇలాంటి సందర్భం కోసం దేవుడు బహుశా కలుసుకోవాలని అలాంటి దైవ సేవకురాలకి అంతే చక్కటి దైవజనుల్ని దేవుడిచ్చాడు. అలాగే తమ్ముడు, మరదలు, ఇలా కుటుంబముగా కలిసి దేవుని సేవ చేయటం అనేది గొప్ప భాగ్యం. దానికి కారణం తల్లిదండ్రులు విత్తినటువంటి ప్రార్థన కన్నీటి విత్తనాలు ఈ రోజున ఈ పరిచర్య 25 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరగడానికి కారణమయ్యాయి. పరిచర్య అభివృద్ధి చెందడానికి 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుడు కారణం, రెండవదిగా సేవకుల కారణం, మూడవదిగా సంఘము కారణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్పవాడే, కానీ సంఘము అభివృద్ధి చెందాలి అంటే
ఆ దైవ సేవకుల పరిచర్య చాలా కీలకమైనది. ఆ దైవ సేవకులకు సహకరించే సంఘము యొక్క పాత్ర కూడా అంతే ప్రాముఖ్యమైనది. కనుక సంఘమైన మీరు కూడా ఈ 25 సంవత్సరాల పరిచర్యలో దేవుడు తీసుకొచ్చినటువంటి ఈ మార్పులు, దేవుడు చేసినటువంటి ఈ అభివృద్ధి, ప్రభువిచ్చినటువంటి విస్తరణ, దేవుడిచ్చినటువంటి విజయము, ఎన్నో అద్భుత కార్యాలు ఈ ప్రాంతంలో జరగడానికి దేవుడు సంఘమైన మిమ్ములని సాధనాలుగా వాడుకున్నాడు. దైవజనురాలు వారు కేవలము కాపరులు మాత్రమే. గొర్రెల కాపరి పిల్లలను పెడతాడా? గొర్రెలు పిల్లలను పెడతాయా? చెప్పండి, పర్వాలేదు. మీ పాస్టర్ గారు కూడా సాయంకాలం సాటర్డే ఈవినింగ్ బైబిల్ స్టడీ, అవునా? గొర్రెల కాపరి పిల్లలను పెడతాడా లేక గొర్రెలు పిల్లలను పెడతాయా? దేర్ఫోర్ ఏమర్థం అవుతుంది మనకి? సంఘ అభివృద్ధికి కాపరి మిమ్ములను ఆత్మీయ ఆహారంతో పోషిస్తున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు ఆ గైడెన్స్ తీసుకుని, గొర్రెలు అంటే ఎవరో అర్థం కాని వారు చులకనగా మాట్లాడొచ్చు, కానీ గొర్రె స్వభావము సాధు స్వభావం. అలాంటి స్వభావముతో మనము పెంచబడుతూ, పోషించబడుతూ, మనము వెళ్ళిన స్థలములో దేవుని గూర్చి చాటుతూ, ప్రకటిస్తూ, అనేక మందిని సంఘములోనికి ఆహ్వానిస్తూ, ఆకర్షిస్తూ, సంఘ అభివృద్ధికి మీరు కూడా మీ వంతు చేయి వేశారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకని ఈ 25 వసంతాల ఈ 25వ వార్షికోత్సవం రోజున ద క్రెడిట్ షుడ్ గో టు నాట్ ఓన్లీ టు గాడ్, నాట్ ఓన్లీ టు పాస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు యూ అని నేను ధైర్యంగా గుండె మీద చేయి వేసుకుని చెప్పగలను. ఇందుకు మీ పాత్ర కూడా అమోఘమైన పాత్ర పోషించారు. ఎన్నోసార్లు మనసులో మీకు గాయాలు, ఎన్నోసార్లు ఆవేదన, ఎన్నోసార్లు కష్టాలు, ఎన్నోసార్లు మీరు అడిగినవి పొందకపోయినా, ఆరోగ్యం మెరుగుపడకపోయినా, ఆస్తిపాస్తులు ఎదగకపోయినా దేవుడు ఏదో ఒక రోజున హెచ్చిస్తాడని దైవ సేవకులు పలికిన వాక్కులను నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి మీ స్థానములో మీరు నిలకడగా ఉన్నందువలన దేవుడు అద్భుతంగా ఫలింపచేశాడు. 15వ అధ్యాయం యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీరు ఫలిస్తారు. నా యందు మీరు నిలిచి ఉండాలి, మీలో నా మాటలు నిలిచి ఉండాలి, అప్పుడే మీరు ఫలిస్తారు. లేకపోతే మీరు చెక్కివేయబడి, కత్తిరించబడి, విసిరివేయబడి, ఎండలో వేయబడి, చివరికి కాల్చివేయబడి కనుమరిగిపోతారు అని చెప్పాడు. అలాగా దేవుడు ఈ సంఘమును ఈ 25 సంవత్సరాల పాటు అద్భుతంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు, దీవిస్తూ వచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. అదే సందర్భంలో మరి దేవుని చెంత, దేవుని సన్నిధిలో ఈ సంఘము మన్ననలు పొందిన సంఘముగా, సమాజములో అంగీకారము పొందిన సంఘముగా కూడా ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. దేవుడు అంగీకరించాడు. సమాజం కూడా, ఈ గ్రామంలో ఉన్నవారు కూడా ఈ సంఘమును చూసినప్పుడు, ఈ ప్రజలు మన కోసం ప్రార్థించే ప్రజలు, ఈ ప్రజలు మనుష్యుల బాగోగులు కోరే ప్రజలు, వీరిక్కడ ఉండటం, వీరి ప్రార్థనలు జరగటం మనకు డిస్టర్బెన్స్ కాదు, కానీ మనకు ఉపయోగమే, మనకు ప్రయోజనమే. మన పిల్లలకు కాస్త బుద్ధి వస్తుంది, మన యవనస్తులు దారి తప్పకుండా ఈ మందిరంలోకి వెళ్ళిన తర్వాత వారు గుణవంతులుగా ఉంటున్నారు. అలాగే అనేక బానిసత్వాల్లో ఉన్న పెద్దలు కూడా మార్పు చెందటానికి ఈ మందిరంలో జరుగుతున్న పరిచర్య దోహదపడుతుంది అని నమ్ముతున్నారు. గనుక ఈ పరిచర్య ఇంతగా విస్తరించడానికి పరోక్షంగా వారు కూడా సహకారం అందిస్తున్నారు. అందుకని మీ గ్రామమును బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. నమ్ముతున్నారా మీరు? దేవుడు ఎంత ముఖ్యమో, సేవకులు ఎంత ముఖ్యమో, సంఘం ఎంత ముఖ్యమో, మన చుట్టూ ఉన్న సమాజం కూడా సంఘాభివృద్ధిలో వారు కూడా పరోక్షంగా తమ వంతు సహకారం అందించారు. నిశ్చయముగా వారి కృషిని కూడా దేవుడు వృధా చేయడు. అలా పరోక్షంగా తెలిసి తెలియకపోయినా సహకారం అందించిన ప్రతి వారిని దేవుడు
ఆయన సమయంలో వారిని కూడా రక్షిస్తాడు, రక్షించి తన రాజ్యములోనికి వారిని చేర్చుకుంటాడు. అలా ఈ ప్రాంతంలో ఈ 25వ వార్షికోత్సవం రోజున మనం కూర్చుని చేసే ప్రార్థనలు దేవుడు వారందరికీ ఆశీర్వాదకరమైన ప్రార్థనలుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. సంఘాన్ని గూర్చి, విశ్వాసులమైన మనల్ని గూర్చి అనేక అపోహలు ఉన్నాయి. సంఘము అంటే, క్రైస్తవులు అంటే, విశ్వాసులు అంటే, ఈరోజు ప్రత్యేకంగా మన గురించి సంఘం 25 సంవత్సరాల ప్రత్యేక సందర్భంగా కొంతమందికి తాము ఎందుకు సంఘానికి వెళ్తున్నామో, తాము సంఘములో ఏ రోల్ పోషిస్తున్నామో, సంఘానికి నేనేమిస్తున్నానో, సంఘము నుండి నేనేం పొందుతున్నానో అనే కనీసపు అవగాహన లేకుండా భక్తి చేసేస్తారు. అండర్స్టాండ్? కొంతమందికి నేను అసలు మందిరానికి ఎందుకు వెళ్తున్నాను, ఎప్పుడు వెళ్తున్నాను, ఎలా వెళ్తున్నాను, ఏ విధంగా నేను సంఘానికి ఉపయోగపడుతున్నాను, సంఘము వల్ల నేనేం మేలు పొందుకుంటున్నాను అనే విషయాల్లో చాలా మందికి అవగాహన లేకుండా ఉంది. కానీ సమాజానికి మాత్రం రకరకాల అవగాహనలు ఉన్నాయి. సంఘం అంటే విశ్వాసులంటే మతములో దిగిన వారు అని వారు అనుకుంటారు. మతంలో మీరు ఎప్పుడైనా దిగిన అనుభూతి ఉందా? మీకు దిగారా? మీరు ఎక్కడన్నా అమ్మా దిగారు? ఎక్కడన్నా మీరు అయ్యారా? లేదు కదా. మనం ఏం దిగరా. ఒక రకంగా చెప్పాలంటే మనము గోతిలో నుండి పైకి ఎక్కి వచ్చాం, మనం దిగలా. వాళ్ళు అనుకుంటుంది ఏమిటంటే సంఘము అంటే మతములో దిగినది అని, మతమును మార్చుకున్నవారని, అయిన వారినందరినీ కాదనుకున్నవారని కదా. వాళ్ళ పేరెంటాలు పెళ్ళిళ్ళు పిలిస్తే కొంతమంది మీరు అన్యులు కాబట్టి మేము రాం అని, మరీ కొన్నిసార్లు ఎవరైనా బంధువులు చనిపోయినా కూడా వెళ్లకుండా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే మార్చుకోండి. దుఃఖించే వారితో దుఃఖించమని దేవుడు చెప్పింది మనకే. ఏడ్చే వారితో వెళ్ళి ఏడవండి, మీ ఏడుపు వాళ్ళకు ఓదార్పునిస్తుంది. సంతోషించే వారితో కొంచెం సేపు సంతోషించండి, ఆ సంతోషం వారికి రెట్టింపు అవుతుంది. అంతే తప్ప గీత గీసుకుని, గిరి గీసుకుని వారి నుంచి వేరుగా పూర్తిగా ఉండబోకండి. సమాజం అనుకుంటుంది మతములో దిగారు వీళ్ళు, మతం మార్చుకున్నారు వీళ్ళు, మనల్ని వదిలేసిన వాళ్ళు వీళ్ళు అని రకరకాలైన, లేక పరాయి దేవుని పరాయి దేశములో ఉన్న ఆ సేవకులకో, మిషనరీలకో, ఆ దేశానికో మనం అమ్ముడిపోయిన వాళ్ళమని కూడా కొంతమంది అపోహపడుతున్నారు. ఎవరికి అమ్ముడిపోలా. క్రైస్తవ సంఘము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిభాషలో ఈ రోజున 25వ సంవత్సర వార్షికోత్సవం రోజైన యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద చర్చ్. సంఘముగా మీ పాత్ర ఏమిటి, సంఘముగా మనం ఎవరము, మనం ఏమై ఉన్నామో, ఈ 25 సంవత్సరాల్లో ఈ వాక్యానుసారంగా మనం ఉన్నామా, ఇక ముందు మనము ఎలా ఉండాలి అనే విషయంలో కొన్ని వాక్కులు చాలా క్లుప్తంగా బైబిల్ గ్రంథంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలలో విశ్వాసులంటే ఎవరో, సంఘం అంటే ఏమిటో, వారి పాత్ర లేక వారి నైజం ఏమిటో యేసుక్రీస్తు వారు సుస్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. బై ద బై, ప్రతి సంఘంలో కూడా 5 రకాలైన ప్రజలు ఉంటారు అని ఒక భక్తుడు చెప్పగా విన్నాను. ప్రతి సంఘములో 5 రకాలైన ప్రజలు. ఇందులో మీరు ఏ రకమో ఆలోచన చేయండి. మొట్టమొదటిగా సంఘములో విమర్శకులు అనే ఒక బృందం ఉంటుంది. వీళ్ళ పని ఏమిటంటే సంఘంలో పెత్తనం కావాలి, సంఘ పెద్దగా చలామణి కావాలి, అందరి చేత అన్నా అనిపించుకోవాలి. కానీ వారి పని ఏమిటంటే పాస్టర్ గారు సంఘము ఏం చేసినా అందులో వారు పుల్లలు పెట్టి, అందులో తొర్రలు వెతికి సంఘాన్ని, సేవకులను నిరంతరాయంగా విమర్శించే రకం అన్నమాట. యేసుక్రీస్తు వారికే ఇది ఎదురయ్యింది. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడితే అందులో తప్పు పట్టుకుందామా అని యేసు ప్రభు వెంట ఒక బృందం తిరుగుతూ ఉండేవారు. వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. యేసయ్యను ఇరికించడానికి ఏ అవకాశం దొరుకుతుందా అని చూసేవారు. సంఘంలో ఉన్నారు, ప్రతి సంఘంలో అలాంటి వాళ్ళు ఉండాలి. కొన్నిసార్లు అలాంటి వాళ్ళు ఉండటం కూడా సంఘానికి మేలు అని నేను నమ్ముతున్నాను, చెప్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా?
అలాంటి విమర్శకులు, అలాంటి పుల్లలు, అలా గుచ్చేవాళ్ళు ఉన్నప్పుడు దైవ సేవకులు సంఘం ఏం చేస్తారు, ఇంకా ఒక అరగంట ఎక్స్ట్రా ప్రార్థన చేస్తారనమాట. ప్రభువా ఆ వ్యక్తిని మార్చయ్యా, ఆయనలో బుద్ధి తీసుకుని మంచి బుద్ధి పెట్టయ్యా అని ఇంకొక గంట ఎక్స్ట్రా చేయటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎంతసేపు కావలసిన పెత్తనమే. మా ఊళ్ళో మీటింగ్స్ జరిగినప్పుడు, నా చిన్నప్పుడు ఆ వయసులో ఉన్నప్పుడు మా ఊళ్ళో కొంతమంది మీటింగ్స్ టైంలోనూ, అలాగే క్రిస్మస్, న్యూ ఇయర్ అలాంటి అకేషన్స్లో సడన్గా కొంతమంది మందిరంలో కనపడేవారు. మీటింగులు జరిగినప్పుడు కనపడతారు, ఇలాంటి ఫంక్షన్ జరిగినప్పుడు కనపడతారు. వాళ్ళ పని ఏమిటో తెలుసా, ఆ రోజు మనం మాట్లాడటానికి వీల్లేదు, అసలు మనం ఏది పట్టుకోవటానికి అంత వాళ్ళే చేసేస్తారు. అబ్బో మామూలు పెత్తనం కాదనమాట. పలహారాలు పంచడం దగ్గర నుంచి మొత్తం పులిహార కలపటం వరకు అంతా వాళ్ళదేనమాట. అమ్మో ఈయనకి ఎంత భక్తి ఉందా, చర్చిలో ఎంత యాక్టివ్గా ఉన్నాడు అనుకుంటే జీరో, భక్తి లేదు అక్కడ. ఏముంది అక్కడ? బిల్డప్ అంటారు చూసారా. అలాంటి వాటి కోసం కొంతమంది నో. దేవుడు విశ్వాసం నుంచి ఆశించేది ఏమిటో తెలుసా? దేవుని ప్రజలనేవారు దేవుని మందిరానికి ఎప్పుడు రావాలో తెలుసా? కేవలము కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారో చెప్తాను. మొదటిగా కొంతమంది క్రైస్తవులు ఇయర్లీ క్రిస్టియన్స్ అంటారు వాళ్ళని. సంవత్సరానికి ఒక్కసారే వస్తారు. మొదటి సంవత్సరం మొదటి రోజున వచ్చి వాగ్దానం కార్డు తీసుకుంటారు, మళ్ళీ కనపడరు అనమాట. వాళ్ళని ఇయర్లీ క్రిస్టియన్స్ అంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు పండగలకు మాత్రమే వస్తారు, వారిని ఫెస్టివ్ క్రిస్టియన్స్ అంటారు. వాళ్ళు పండగల్లో కనపడతారు, ప్రత్యక్షమవుతారు, తర్వాత కనపడకుండా. ఇంకొంతమంది సీజనల్ క్రిస్టియన్స్ అంటారు. వారు కేవలము క్రిస్మస్ సీజన్లో, ఈస్టర్ సీజన్లో, అలా మీటింగ్ సీజన్లో మాత్రమే కనపడతారు. వారు సీజనల్ క్రిస్టియన్స్ అంటారు. ఇంకొంతమంది మంత్లీ క్రిస్టియన్స్. ప్రభు భోజన పరిచర్య ఏ వారం ఇస్తారో నెలలో ఆ వారమే కనపడతారు. మిగతా 4-5 వారాల్లో వాళ్ళు తుపాకీ కూడదు. వారిని మంత్లీ క్రిస్టియన్స్. మొదటిగా ఇయర్లీ క్రిస్టియన్స్, సీజనల్ క్రిస్టియన్స్, మంత్లీ ఫెస్టివ్ క్రిస్టియన్స్, 4వదిగా వాళ్ళు ఇప్పుడు మంత్లీ క్రిస్టియన్స్. ఇంకొంతమంది వీక్లీ క్రిస్టియన్స్. ఆదివారం ఆరాధనలో కనపడతారు, మధ్యలో మళ్ళీ కనపడరు. కానీ దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? మనము డైలీ క్రిస్టియన్స్గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమందరం తీర్మానం చేసుకోవాలి, దేవా నేను నిన్ను దినదినము ప్రతి దినము సేవించే బిడ్డగా, విశ్వాసిగా, క్రైస్తవునిగా నేను మారాలనుకుంటున్నాను. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనుష్యుడు కేవలము భోజనం వలన బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అన్నాడు. మనము ప్రతిదినము భోజనం చేస్తామా? వారానికి ఒక్కరోజు భోజనం చేస్తామా? మన బాడీ బ్రతికి మనం ఈ భూలోకములో నూకలు కలిగి ఉండడానికి ఆహారము ప్రతిరోజు, అది కూడా చెప్పండి, అది కూడా వన్స్ ట్వైస్ ఉండాలి. అలా అంటాడు ఒకడు. ఏం చెప్పండి, ఎన్నిసార్లు తింటాం? బ్రేక్ఫాస్ట్ తింటాం కనీసంగా. ఉదయాన్నే టిఫిన్ చేస్తాం కదా, బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం లంచ్ చేయాలి, సాయంత్రం రాత్రికి మళ్ళా డిన్నర్ చేయాలి. కుదిరితే 10 గంటలకు ఒక టీ, దాంతోపాటు ఏదో ఒక స్నాక్స్. ఇంకా కుదిరితే సాయంత్రం 4 గంటలకు ఒక చాయ్, దాంతోపాటు ఒక బిస్కెట్, సమోసానో ఏదో ఒకటి. ఇన్నిసార్లు ఈ గుడారం మట్టి బాడీని మనం పోషిస్తున్నామే, దానికంటే గట్టి హృదయాన్ని, గట్టి ఆత్మను దేవుడు మనలో పెట్టాడే, దానికి మనం ఎన్నిసార్లు ఫీడ్ చేస్తున్నాం, దానికి ఎన్నిసార్లు మనం ఆహారాన్ని అందిస్తున్నాం అంటే, కనీసం రోజు దేవునితో సహవాసం చేస్తే మన ఆత్మీయ జీవితం కూడా దినదినము ఆరోగ్యప్రదంగా, శక్తివంతంగా దేవుడు ఎదిగింప చేయడానికి కారణం. అందుకని దేవుడు మన నుంచి ఆశించేది ఏమిటి అంటే, వీ నీడ్ టు బీ ఏ డైలీ క్రిస్టియన్. మనమందరము ప్రతిదినము దైనందిన జీవితంలో దేవునిని వెంబడించే క్రైస్తవులుగా ఉండాలనుకుంటున్నాడు. కానీ సంఘాల్లో కొంతమంది విమర్శకులు ఉంటారు. మీరు వారి జాబితాలో ఉండబోకండి. ప్రతి దానికి పాస్టర్ గారికి వారిలో తొర్రలు వెతికేవారు, లేక వారి పేర్లు పెట్టడం, వారిని విమర్శించడం, అది మన పని కాదు, అది మన బాధ్యత కాదు. తీర్పు మనుష్యుడా నీవెవడవైనను
నీవు నిరుత్తరుడు అయి ఉన్నావు, నీకు అసలు సంబంధం లేదు. దేవుని పరిచర్యలో దైవ సేవకులను విమర్శించడం అనే ఒక ఆ అలవాటు ఈ రోజున మరి ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత భయంకరంగా విస్తరించింది. కనుక విమర్శకులు వారేదో విమర్శించి ఆనందించవచ్చు, కానీ దాని ప్రభావాన్ని ఆ తర్వాత వారు కోస్తారు. జాగ్రత్త. రెండవది, క్రైస్తవ సంఘంలో మరికొంతమంది ఉంటారు, దే ఆర్ కాల్డ్ స్ట్రగులర్స్. అంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. పాస్టర్ గారు కనబడితే ఇక చిట్టా విప్పుతారు. ఏది, మనం బడ్డీ దగ్గరికి కూరగాయలకు లేకపోతే సరుకులకు వెళ్ళినప్పుడు ఇంత బారు చీటీ రాసుకెళ్ళి పప్పులు, ఉప్పులు, నూనెలు, పంచదారులు అని ఏం చదువుతామో, దేవుని దగ్గరికి రాగానే పాస్టర్ గారు మొదలు పెడతారు. అయ్యా నాకు బాగాలేదు, నా ఒంట్లో బాగాలేదు, పిల్లలకు బాగాలేదు. వాళ్ళకి పాస్టర్ గారే పరిస్థితుల్లో ఉన్నారో, సంఘమే పరిస్థితుల్లో ఉందో, వాళ్ళ గోడు వినడానికి వాళ్ళు మనస్సు ఎవరు. ఎంతసేపు ఏకరువు పెడతారు. మంచిదే, దేవుని మందిరంలోకి వచ్చి మన కష్టాలు చెప్పుకోవడం తప్పులేదు, కానీ ఎంతసేపు నా బాధే మీరు వినాలి. సార్లు ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి ఇక్కడ అలాంటి సమస్య ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆరాధన ముగించి అప్పటికే 2-3 గంటలు నిలబడి ఉన్న పాస్టర్ గారికి రెగ్యులర్గా ఒక టీం ఉంటారు. వాళ్ళు ఇక ప్రతి ఆదివారం ఆరాధన అవగానే అందరికంటే ముందు గబగబా పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. వచ్చి ఏం చెప్తారు అంటే, అంత సంవత్సరం ముందు నుంచి ఏం చెప్తున్నారో అదే సమస్యలు మళ్ళీ అరగంట చెప్తారు. ఇంకెవరితో మాట్లాడకూడదు పాస్టర్ గారు, వాళ్ళు చెప్పిందే వినాలి. కొత్తగా వచ్చిన వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళ సమస్యల కోసం ప్రార్థన చేద్దామంటే వాళ్ళ అవకాశం ఇవ్వరు. వాళ్ళ పని ఏమిటంటే ఎప్పుడు వారి సమస్యలు చెప్పుకోవటం. ఈ తర్వాత ఇక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, రేపటి నుండి ఆ పాస్టర్ గారు చెప్పి వెళ్ళారు కదా, ఇప్పుడు మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి అని అడిగితే ఏమనుకుంటారో అని మానబోకండి. నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏమిటంటే, సంవత్సర కాలం అదే సమస్య, అదే ఇబ్బందిని ఎప్పుడు నా బాధ వినండి, నా గోడే చూడండి, నా కోసమే చేయండి, నన్నే చూడండి. నో, అది సరైన విధానం కాదు. ఇక 3వ రకమైన విశ్వాసులు ఉంటారు సంఘంలో. వాళ్ళు ఏమిటంటే, వాళ్ళు లేజీ బిలీవర్స్ అన్నమాట. అత్యంత సోమరులైన విశ్వాసులు. టిప్ టాప్గా రెడీ అయ్యి వస్తారు, చక్కగా పాటలు వింటారు, వాక్యం వింటారు, లేచి మళ్ళీ జేబులో చేతులు పెట్టుకుని నడిచి వెళ్ళిపోతారు. అంతే. వాళ్ళకి ఇంకా ఏం వాక్యంలో ఏం జరిగిందో, దేవుడు ఏం చేయమన్నాడో, ఏమి చూడమన్నాడో, ఏం మాట్లాడమన్నాడో వాటితో పని లేదు. వాళ్ళకి దేంతో పని లేదు. అక్కడ ఏం జరిగిందో దే డోంట్ బాదర్. మీరు భోజనాలు పెడతారా, ముందు వరుసలో కూర్చుంటారు, వడ్డించగానే ముగించేస్తారు, చేతులు దులుపుకుంటారు తప్ప అరే నేను కూడా ఏమైనా ఒక చెయ్యేస్తే బాగుంటుంది కదా. నో, దే ఆర్ కాల్డ్ లేజీ, సోమరులైన విశ్వాసులు. దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందటం అంటే ఆశీర్వాదకరం. మా తల్లిదండ్రులు, మేము ఒక అన్య కుటుంబంలో నుంచి యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాను. మా గ్రామంలో అప్పటికి మా కులంలో నుంచి ఎవరు మారు మనసు పొందల. మా తల్లిదండ్రులకు వివాహమై 12 సంవత్సరాలైన పిల్లలు కలగల. అప్పుడు మా అమ్మగారు ఏడుస్తూ, ఎందుకంటే గ్రామాల్లో పిల్లలు లేకపోతే వారిని ఎక్కడికి పిలవరు. మొదటి సంవత్సరం ఓకే, రెండో సంవత్సరం ఓకే, తర్వాత శుభకార్యాలకు వాళ్ళకి ఇన్విటేషన్స్ ఉండవు. ఎందుకో తెలుసా, ఆ గొడ్డుమోతుంది ఈ కార్యక్రమానికి వస్తే మన కార్యక్రమం కూడా గొడ్డుపోతుంది అనేటువంటి దురవగాహన. మా అమ్మగారు కొంతకాలం ఇన్వైట్ చేయబడ్డారు, వెళ్ళేవారు. ఆ తర్వాత నెమ్మదిగా అవాయిడ్ చేయటం మొదలు పెడితే ఆమె చాలా బాధపడుతూ ఇంట్లోకి వచ్చి ఏడుస్తూ, ఆమె నమ్మిన దేవుళ్ళు దేవతలకు చేయాల్సినవన్నీ చేసింది, కానీ 12 సంవత్సరాలైన పిల్లలు కలగల. ఆ సమయంలో మా ఇంట్లో హెల్పర్గా ఉన్న ఒక సోదరి చెప్పింది, అమ్మ మా ఇంటికి ఒక పాస్టర్ గారు వస్తారు, దొరగారు లేనప్పుడు మీరు అవకాశం ఇస్తే ఆయన తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుంటే మీరు దేవుడు మీకు కూడా పిల్లల్ని ఇస్తారనిపిస్తుందమ్మా అంటే, మా అమ్మగారు వెంటనే ఏదో అంటారు కదా, అవసరమైనప్పుడు ఎంతకైనా మనం దిగజారిపోతాం అంటే అప్పుడు దాకా తప్పు, కానీ ఆ రోజు అది మన అవసరం. ఏం చేసిందో తెలుసా, మా అమ్మగారు ఆ పాస్టర్ గారిని తీసుకురా అని చెప్పింది. పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి, మా అమ్మగారికి వాక్యం చెప్పారు, ప్రార్థన చేస్తూ ఆయన అన్నారు కదా, మీరు నమ్మితే సంవత్సరం తిరిగేలోపు మీకు ఒక కొడుకు పుడతాడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి అని ఆ పాస్టర్ గారు చెప్పారు. మా అమ్మగారు అంది, నేను ఇప్పుడే నమ్ముతున్నానండి, ఎందుకంటే నాకు పిల్లలు కావాలి. ఎందుకో తెలుసా, మా నాయనమ్మ మా నాన్నతో చెప్తుంది, మా నాన్న పేరు కోటేశ్వరరావు, ఒరే కోటేశ్వరరావు ఆ బేబమ్మను వదిలేసేయరా, ఇంకొక పెళ్లి చేసుకో, నీకు వారసులు పుట్టాలి కదా అంటే మా అమ్మను వదిలేయమని మా నాయనమ్మ మా నాన్నగారిని బలవంతం చేస్తున్న రోజులవి. కనుక మా నాన్న ప్రిన్సిపల్స్ కలిగిన వారు కనుక
భక్తిలో లేకపోయినా మంచి భావాలతో ఉన్నటువంటి భర్త కనుక మా అమ్మను విడవడానికి ఇష్టపడలా. సరే, ఆ ప్రార్థన చేసి వెళ్ళిన సంవత్సరానికే మా ఇంట్లో మా అన్నయ్య పుట్టాడు, దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఇంకొక అన్నయ్య పుట్టాడు, నేను ఆఖరి వాడిని. మా అమ్మగారు గుడికి వెళ్ళటం మొదలుపెట్టింది. వెళ్తున్నప్పుడు మా ఊళ్ళో వాళ్ళందరూ మా అమ్మగారిని ఏమీ అనలేక మా నాన్నగారిని, ఏరా కోటేశ్వరరావు, కమ్మకులంలో చెడబుట్టారా మీరు, తీసుకెళ్ళి మీ ఆవిడ గూడు వెళ్తుందిరా, వెళ్ళి అక్కడ గుడికి వెళ్తుంది, నీకు చెప్పి చేస్తుందా అంటే మా నాన్నగారు ఏమీ అనకుండా మౌనంగా వాళ్ళ దగ్గర తలంచుకుని ఇంటికి వచ్చి మా అమ్మగారిని ఒత్తిడి చేయకపోయినా చేసుకుంటే చేసుకున్నావు, ఇంట్లో 4 గోళ్ల మధ్య చేసుకోగాని అలా గుళ్ళు చుట్టూ తిరిగి మా పరువు ఊళ్ళో తీబాకు అని మా అమ్మగారిని సున్నితంగా మందలించేవారు. మా అమ్మగారు ప్రార్థన చేశారు. తర్వాత దేవుడు మా అమ్మగారిని, మా నాన్నగారిని, ఆ తర్వాత మా అన్నయ్య గారి కుటుంబాలు, ఆ తర్వాత దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పానో తెలుసా? ఆ రోజు నుంచి మా తల్లిదండ్రులు దేవుని సేవ కొరకు చెయ్యని పరిచర్య లేదు. మీటింగ్స్ పెడితే మా ఆవరణలోనే, మా ఎడ్లు బండి ఉన్నప్పుడు ఎడ్లు బండి, ఆ తర్వాత మా ట్రాక్టర్ ద్వారా మా పని వాళ్ళ ద్వారా మీటింగ్స్ ఏర్పాట్లు అన్నీ మొత్తం అలాగే జరిగేవి. అలా దేవుని పరిచర్యలు మా తల్లిదండ్రులు, ఆ తర్వాత ఆ దేవుని కృపను బట్టి ఆ సేవకు నన్ను పిలుచుకోవటం ద్వారా. అంతేకాదు మా నాన్నగారు ఏం చేశారంటే, మా ఊళ్ళో వాళ్ళు మరి పల్లెలోకి వెళ్ళి మందిరంలోకి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారని చెప్పి మా ఇంటి స్థలం, మాది బార్డర్ అన్నమాట పల్లికి, అందుకని మా ఇంటి స్థలాన్ని ఇచ్చి అక్కడ ఒక మందిరాన్ని కట్టించి, మరణాత విశ్వాస సమాజం, పాస్టర్ గారు మీ సమాజమే, మందిరాన్ని ఇచ్చి మా బంధువుల్ని మా ఇంట్లోకి వచ్చినట్టుగా వచ్చి మందిరంలోకి వెళ్ళే ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. అలా ఆలోచిస్తున్నారా మీరు? మీ విశ్వాసులైన స్నేహితుల్ని, బంధువుల్ని, మీ బంధువులు అన్యులైన వారిని అలా ప్రభు దగ్గరికి నడిపించడానికి ఏదైనా చేస్తున్నారా? నేను చెప్పిన ఆ సోమర విశ్వాసులుగా, బద్ధకస్తులైన విశ్వాసులుగా ఉంటున్నారా? జాగ్రత్త. 4వ రకమైన విశ్వాసులు ఉంటారు. వీళ్ళేమిటి అంటే, వారు ఏ పని చేయకపోయినా దేవుని పరిచర్య కోసం కొంత చేయి చేస్తారు, సహాయం అందిస్తారు. మాకు ఇంతవరకే మేము చేయగలం, మా ఉద్యోగ రీత్యా మేము మీతో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం, మా వ్యాపార రీత్యా మీతో పరిగెత్తలేకపోతున్నాం, కానీ దేవుడు మాకు ఇచ్చిన దానిలో నుంచి పరిచర్యకు వాడండి అని ఆర్థిక చేయూతనందించే ఆ విశ్వాసులు కూడా ఉంటారు. అలాంటి వారి అవసరం కూడా సంఘాలకు చాలా ఉంది. 5వ విషయం ఏమిటంటే, 5వ రకమైన విశ్వాసులు ఎవరు అంటే, పరిచారకులు, సేవకులకు సహకారులు. వారు ఎల్లప్పుడూ దైవ సేవకులకు అందుబాటులో ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ పనులు విడిచిపెట్టి, ఈరోజు నాతో 3 తీసుకొచ్చాను. ఒక ఆయనేమో ఇంటెలిజెంట్ పోలీస్, ఇంకొక ఆయన బిల్డర్, ఇంకొక ఆయనేమో ఇండస్ట్రీ ఉంది, ఆయనకి ప్లాస్టిక్ ఇండస్ట్రీ. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, నేను బయలుదేరుతున్నాను అంటే, వారు ఆఖరి ఆయనకైతే పోలీస్ కాబట్టి, గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి శని ఆదివారాల్లో మొత్తం వదిలేస్తారు, మిగతా రోజుల్లో సాయంత్రాలు రాగలుగుతారు. మిగతా 2 వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఆ కార్యక్రమాలు చూసుకుంటూ వచ్చేస్తారు నాతో పాటు. అది నాకెంతో ధైర్యం, అది నాకెంతో అండ. మా నాన్నగారు ఆ రోజున మా పాస్టర్ గారికి సహకారం అందించారు. దాని వలన 4 ప్రాంతాలలో మందిరాలు కట్టబడ్డాయి, మా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో. అలాంటి సహకారులు కూడా సేవకులకు చాలా అవసరం. పాస్టర్ గారికి వాళ్ళ బావగారు ఉన్నారు, అలాగే పాస్టమ్మ గారికి వాళ్ళ మరదల గారు ఉన్నారు అని మీరు చేయి అందించడం, లేక సహకారం అందించడంలో, నడవడంలో, పరిగెత్తడంలో, పాస్టర్ గారు పదండి నేను వస్తాను, పదండి మనం వెళదాం అనే చొరవ తీసుకునే విశ్వాసులు నేటి సంఘాలలో తగ్గిపోతూ ఉన్నారు. కనుక దైవ జనాంగమా, దేవుడు మీకు ఇచ్చే గొప్ప భాగ్యం ఏమిటో తెలుసా? మా తల్లిదండ్రులు ఆ రోజున చేసిన పరిచర్య, ఆర్ఆర్కే మూర్తి గారు, గొల్లపల్లి మోజస్ చౌదరి గారు, జోబు గారు, అలాగే మరి జాషువా గారు, ఇలాంటి పెద్ద పెద్ద పాతతరం సేవకులందరూ మా ఇంటి దగ్గర ఆతిథ్యం పొందిన సేవకులు. అలాంటి ఆ తరము చూసిన తర్వాత దేవుడు మా కుటుంబంలో నుంచి నన్ను సేవకు పిలిచి ఈ రోజున అదే పరిచర్య చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. అంటే దేవుని కోసం మనం ఏది చేసినా దేవుడు దాన్ని దాచుకోడు, తిరిగి 100 దేవుడు మనకి ఇచ్చివేసే దేవుడై ఉన్నాడు. కనుక 25 సంవత్సరాల సంబరాన్ని సంతోషంగా
సంతోషంగా ఎంత గ్రాండ్గా చేశామో, ఎంత అద్భుతంగా జరిగింది, ఎంత చక్కటి భోజనాలు, ఎంతగా కార్యక్రమంలో పాటలు జరిగాయి, ఆరాధన, వాక్యము, ఎక్కడెక్కడి నుంచో పాస్టర్ గారు, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఈ రోజు నుంచి మీ బాధ్యత మరింత పెరుగుతుంది. నేను ఒక విశ్వాసిగా ఎలాంటి బాధ్యత పోషిస్తున్నాను? నేను ఒక విమర్శకురాలుగానే 25 ఏళ్ల నుంచి గడిపేస్తున్నానా? నేను ఒక సోమరి విశ్వాసిగానే మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నానా? లేక నేను చేయూతనందించే విశ్వాసిగా ఉన్నానా? సహకారం అందించే విశ్వాసిగా ఉన్నానా అని మనలను మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునే అద్భుతమైన సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ an attitude of gratitude. At the same time, this is the time of self examination time. మనల్ని మనము స్వవిమర్శ చేసుకునే సమయం. ఈ 25 సంవత్సరాల్లో ఈ మందిరానికి, ఈ పరిచర్యకు నా వలన ఏం ఉపయోగం కలిగింది, ఏం ప్రయోజనం కలిగింది? నేను ఈరోజు బయలుదేరి వచ్చేటప్పుడు మా పాస్టర్ గారితో చెప్పా, నేను తర్ఫీదునిచ్చి 1 సంవత్సరమే తర్ఫీదునిచ్చినప్పటికి కూడా అద్భుతమైన పరిచర్య చేస్తున్న ఒక దైవ సేవకుల జంటను కలవబోతున్నాను. ఆ పరిచర్యను కన్నులారా చూడబోతున్నాను. దేవుడు రేపొద్దున నన్ను అడిగినప్పుడు నీవు చేసిన పరిచర్య ఫలాలు ఏమిటయ్యా అంటే, ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి బ్రదర్ షాలేం రాజు గారైనా, అలాగే సోదరి ప్రసన్న జ్యోతి గారు, అలాగే వారి దంపతులు, అలాగే వారి ఆ తమ్ముడు కుటుంబాన్ని చూసినప్పుడు, దేవా ఇదిగో మీరు నాకు అప్పగించిన పనిలో పెంచబడిన ఫలించినటువంటి ఫలింపులు ఇవి అని 25 సంవత్సరాల్లో దేవుడు మీరు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, ఈ పరిచర్యకు నేను చేసింది ఇది, ఈ పరిచర్యలో నా పాత్ర ఇది అని చెప్పడానికి మీకు ఎంత ధైర్యం ఉంది? ఎంత ఆ గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలుగుతారు అని మిమ్మల్ని ఇప్పుడు నిలబడి చేతులెత్తమని నేను అడగను. కానీ నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మించిపోయింది లేదు. ఈ రోజున క్రైస్తవ సంఘం అంటే ఏమిటో, విశ్వాసులు అంటే ఏమిటో యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఒక 3 లేక 4 సంగతులు. నాకు సమయం ఇంకా 10 నిమిషాలు మ్యాక్సిమం. ఎంతసేపు అమ్మా? 15 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను. మీకు పర్వాలేదు కదా? మీరు చెప్పండి అంటేనే చెప్తా, లేదంటే నేను ఒక టీచర్ని బైబిల్ స్కూల్కి. కాబట్టి విద్యార్థులకు ఒక దశ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే కాన్సన్ట్రేషన్ పోతుంది. పోయినప్పుడు మేము క్లాసులో ఏదో ఒక జోక్ వేయటమో, లేకపోతే వాళ్ళతో ఏదో ఒక యాక్టివిటీ, ఒక పాట పాడించటమో చేస్తాం. కానీ నేను సంఘంలో పాటలు పాడించే అలవాటు నాకు లేదు. పాటలు పాడిస్తూ నిద్రపోయే వాళ్ళని లేపటమో, అటు ఇటు చూసే వాళ్ళని ఎలాగోలా లేపి నేను చెప్పాలనుకున్నవన్నీ బలవంతాన్ని చెప్పి వెళ్ళిపోయే రకం కాదనమాట. మీ పాస్టర్ గారు వాళ్ళకి బాగా తెలుసు. సరే, ఈ సందర్భంగా యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 17వ అధ్యాయములో క్రైస్తవ సంఘం అంటే ఏమిటో ఒక 5 సంగతులు ఆ వాక్యంలో చెప్పారు. సంఘం అంటే ఏమిటో ఇప్పుడు చూడండి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని వాటిని మనము ఈ సందర్భంగా ధ్యానం చేయటానికి, అధ్యయనం చేయటానికి మనల్ని మనం మనస్కరిద్దాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా మొబైల్ ఇంక చూడక్కర్లా, వాచ్లు ఇంక చూడక్కర్లా. 15 మినిట్స్ కంటే మించి నేను ముందుకు వెళ్ళను. 6వ వచనంలో చూడండి, 17వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నుంచి పరలోకానికి ఎక్కి వెళ్ళడానికి ముందు తన శిష్యుల గురించి తండ్రి అయిన దేవునికి చేసిన ప్రార్థనలో సంఘం అంటే ఏమిటో, శిష్యులంటే ఏమిటో, విశ్వాసులంటే ఏమిటో అద్భుతంగా పలికినటువంటి 5 సంగతులు అక్కడ ఉన్నాయి. మొట్టమొదటిగా, మీరు ఎవరో మీకు తెలిస్తే, మీరేమిటో మీకు తెలిస్తే, మీరేం చెయ్యాలో మీకు అర్థమవుతుంది. అది చెయ్యడానికి ఇది మొదలుకొని 25 సంవత్సరాల అనంతరం ఆ ముందున్న కాలములో మరింత బలమైన, అద్భుతమైన, ఘనమైన సేవ చేయడానికి దేవుడు సేవకులతో పాటుగా మిమ్ములను అందరినీ, అలాగే బయట ఈ వాక్యాన్ని ఎవరైనా యేసు ప్రభువును ఎరుగకుండా ఈరోజు ఇక్కడికి వచ్చినట్లయితే, విశ్వాసులంటే పిశాచులుగా, విశ్వాసులంటే మతంలో పడిపోయిన వారుగా, మూఢనమ్మకాలు లేక ఈ తెలియని మతంలో దిగిపోయిన వారు కాదు. విశ్వాసులు, సంఘం అంటే ఏమిటో మీకు ఒక అద్భుతమైన అవగాహన యేసుక్రీస్తు వారి మాటల్లో ఈరోజు కలగబోతుంది. మొట్టమొదటిగా 17వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, చదవండి వేగంగా. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులను, నీవు నాకు ఎవరినైతే అనుగ్రహించావో వారికి నేను
నిన్ను ప్రత్యక్ష పరిచితిని అన్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఎవరు అంటే, సంఘము అనగా ప్రత్యక్షత పొందినవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యక్షత అనేది అత్యంత శక్తివంతమైన మాట. దేనిని గుర్చిన ప్రత్యక్షత అంటే దేవుని ప్రత్యక్షత పొందినవారు విశ్వాసులు. సంఘము అనగా దేవునిని గుర్చిన ప్రత్యక్షత. వీ హ్యావ్ రిసీవ్డ్ ద రెవల్యూషన్ ఫ్రమ్ ద లార్డ్. ప్రపంచములో ఏ మతస్థులను మీరు అడిగినా దేవుని గురించి వారికి ఉన్న అవగాహన చాలా స్వల్పం, చాలా అల్పం. దే డోంట్ నో whom they are serving, whom they are following. వారు అనుసరిస్తున్న దేవుని గురించి వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర సమాచారం చాలా తక్కువ. మోక్షముకు వెళ్ళాలన్న కోరిక ఉంటుంది, కానీ ఆ మోక్షము ఎలా ఉంటుందో, ఆ మోక్షానికి దారేదో చెప్పమంటే వాళ్ళు చెప్పలేరు. కానీ మనము పొందిన ఈ ప్రత్యక్షతలో ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, మొట్టమొదటిగా దేవుని గురించి మనము తెలుసుకున్నట్లుగా ప్రపంచములో ఏ మతానికి కూడా దేవుని గురించిన అవగాహన లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని గురించి ప్రత్యక్షత పొందటం మాత్రమే కాదు, మన గురించి కూడా మనకు ప్రత్యక్షత దేవుడిచ్చాడు. మనం ఎవరమో, మనం ఈ లోకములోనికి ఎలా వచ్చామో, ఎందుకు వచ్చామో కదా దేవుడు చెప్పాడు. నేను మిమ్మును నా స్వహస్తాలతో మట్టిలో నుంచి నిర్మించాను, నా జీవవాయువును మీ నాసికా రంధ్రములోనికి ఊదగా మీరు జీవించు ప్రాణి అయ్యారు. అంటే మనము దేవుని చేత చేయబడిన మనుష్యులం. కొంతమందికి కొంచెం రంగు తక్కువ ఉంటే, కొంతమంది కొంచెం బక్కపలసగా ఉంటే, కొంతమంది కొంచెం ఎత్తు తక్కువగా ఉంటే, కొంతమంది కొంచెం లావుగా ఉంటే, నా పుట్టకేమిటి ఇలా అయ్యింది, నేను ఎందుకు ఇలాంటి పుట్టక పుట్టాను, నేను పలానా వారిలాగా ఎత్తుగా ఉంటే, లావుగా కంటే సన్నగా ఉంటే, లేకపోతే తెల్లగా ఉంటే, లేకపోతే ఇంకేదో రూపంలో ఉంటే, కోలముఖం నుంచి రౌండ్ ముఖంగా ఉంటే. ఎన్ని వేళ్ళు ఉన్నాయి మనకి? ఎన్ని వేళ్ళు ఉన్నాయి ఈ చేతికి? ఈ 5 వేళ్ళు దేనికన్నా సంబంధం ఉందా? కానీ 5 వేళ్ళు అవసరమేనా మనకి? దేర్ఫోర్ దేవుడు మనల్ని సృష్టించినప్పుడు కూడా అందరినీ ఒకే సైజులో సృష్టిస్తే ఇలా చేతికి వచ్చేవి కాదనమాట. చెయ్యి పనిచేసేది కాదు. అన్నీ పొడవాటి వేళ్ళుగా ఉంటే పనిచేయు. దేర్ఫోర్ దేవుడు మనల్ని ఆ చేతికున్న వ్రేళ్లలో ఎలా సైజులు వేరో, షేపు వేరో, అలాగే మనల్ని కూడా సృష్టించాడు. నేను ఈ ఇంట్లో పుట్టకుండా ఉంటే బాగుండేది, లేక నేను ఆడదానిగా పుట్టకుండా మగాడిగా పుట్టుంటే బాగుండేది. ఎప్పుడు అలా అనుకోబాకండి. అలా అనుకుంటే ఏమవుతుంది తెలుసా? యు ఆర్ క్రిటిసైజింగ్ యువర్ క్రియేటర్. మీ సృష్టికర్తను మీరు విమర్శించే అంత స్థాయి మనకుందా? చెప్పండి, ఉందా మనకి? మన సృష్టికర్తను విమర్శించడానికి, ప్రశ్నించడానికి మనం సరిపోతామా? కాదు. సో మనం ఏమిటి అంటే దేవుని సృష్టి అయి ఉన్నాము. ఎందుకు సృష్టించబడ్డాము అంటే దేవునిని ఆరాధించడానికి సృష్టించబడ్డాం, దేవునిని పూజించడానికి సృష్టించబడ్డాం. అంతేకాదు మనం ఏమిటి అంటే, మనం ఎవరము అంటే పాపులమై ఉన్నాం. ఈ పాపము వలన వచ్చు జీతమైన మరణమునకు, నరకమునకు పాత్రులమై ఉన్నాం అనే ప్రత్యక్షత ఈ వేద గ్రంథమైన బైబిల్కి తప్ప మరి ఎక్కడ ఈ విశ్వాసులకు లేని ప్రత్యక్షత ఇది. మనుష్యులు తమను గురించి తాము ఆయా మతాల వారు ఎలా భావిస్తారో తెలుసా? వాళ్ళని గురించి వాళ్ళకి జీరో నాలెడ్జ్. పాపం అంటే నేను ఎవరికి ఏమి హాని ఎవరిని చంపలేదు, ఎవరిని మోసం చేయలేదు, కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి, పుణ్యాత్ముణ్ణి, పరలోకానికి నాకు నేరుగా పర్మిషన్ ఉందనుకుంటారు. మనమందరం పాపులము, జన్మతః కర్మతః పాపులమై ఉన్నాం. ఇట్ ఈస్ ద రెవల్యూషన్ విచ్ వి రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్. సంఘము అనగా దేవుని గుర్చిన ప్రత్యక్షత, మనుషులను గుర్చిన ప్రత్యక్షత, మనలో ఉన్న పాపమును గుర్చిన ప్రత్యక్షత. ఈ పాపమునకు నివారణ ఏమిటి? ఆ నివారణ యేసుక్రీస్తు వారి శిలువ మరణ బలియాగము ద్వారా మాత్రమే అనే ప్రత్యక్షత కూడా పొందిన వారం. హల్లెలూయా. అందుకనే బయట రకరకాల మతాలలో భక్తి చేయడం చాలా తేలిక, మతాలను ఆచరించడం తేలిక, మతాలను ఫాలో అవ్వడం తేలిక, చాలా ఈజీగా భక్తి చేసేయచ్చు. కానీ క్రైస్తవ జీవితం కొన్ని కట్టుబాట్లతో, కొన్ని క్రమశిక్షణాయుతమైన ఆజ్ఞలతో పరిమితమైన, వాటికి పరిమితంగా మనం నడుచుకోవలసిన వారమై ఉన్నాం. అయినా ఎందుకు
ఈ భక్తి బాటలో మనం నడుచుకుంటున్నాము అంటే ఆ యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించారు. ఆయన రక్షణ పొందిన మనము ఈరోజు నిత్య జీవానికి అర్హులమని గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతాం. మన స్నేహితులు ఎవరైనా ప్రభువుని ఎరిగిన వారు ఉంటే, మీరు చచ్చిపోయినాక ఏమవుతారు అంటే, ఎవడో తెలుసు, నువ్వు చూడొచ్చావా, నేను చూడొచ్చానా, ఎవడు చూసి వచ్చాడు అంటారే కానీ, నేను ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆకస్మికంగా లేక చనిపోయిన సమాధి దగ్గర లేకపోతే కాల్చే శవం దగ్గర నిలబడితే వీడు ఎక్కడికి పోయాడు అంటే ఎవడికి తెలుసు, నీకు మాత్రం తెలుసా? కానీ బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయిన ప్రతివాడు యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి ద్వారా అతడు లేపబడతాడు, దేవుని రాజ్యములోనికి కొనిపోబడతాడు, దేవునితో యుగ యుగములు జీవిస్తాడు అన్న అద్భుతమైన ఆ నిర్ణయము లేక అద్భుతమైనటువంటి నిరీక్షణ, అవగాహన, ప్రత్యక్షత ఓన్లీ విశ్వాసులకు మాత్రమే ఉంది. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరు చెప్పండి? ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళం. అందుకని మనల్ని చూస్తే కొంతమందికి వెర్రిగా అనిపించవచ్చు. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో యెషయా ఒక ప్రత్యక్షత పొందుకున్నాడు. దాని లోపలికి నేను వెళితే 15 నిమిషాలు ఆల్రెడీ ఇప్పటికే దగ్గరకు వచ్చేసింది, ఆగిపోతా. ఆ ప్రత్యక్షతలో దేవుడు ఎంత గొప్పవాడో, తానెంత పాపభూయిష్టమైన వాడో వెంటనే యెషయాకు దేవుడు చూపించాడు. దేవుడేమో సింహాసనం మీద ఆసీనుడైనటువంటి, ధవళ సింహాసనం మీద ఆసీనుడై దూత గణము చేత స్తుతించబడుతున్నటువంటి మహోన్నతుడిగా, పరిశుద్ధుడుగా ప్రత్యక్షత పొందాడు యెషయా. అప్పుడు తనను చూసుకుంటే తనకేమనిపించింది తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నివసిస్తున్న వాడనే. వెంటనే ఆయనకి ఏమనిపించింది అంటే, నేనిప్పుడు నా పాపపు ఈ పెదవులను శుద్ధి చేసుకోవాలి అనుకున్నాడు. వెంటనే దేవుడు ఆ దూతను పంపి అతని పెదవులను కాల్చివేశాడు. అది రెవల్యూషన్, అది ప్రత్యక్షత. దేవుని సన్నిధికి వస్తూ కూడా ఒకవేళ మీ పెదవుల ద్వారా పలుకుతున్న మాటలు, మీ చూపుల ద్వారా చేస్తున్న పాపాలు, మీ వ్యవహారం, ప్రవర్తన ద్వారా చేస్తున్నటువంటి పొరపాట్లు గ్రహించకుండా, తెలుసుకోకుండా చేసిన తప్పులే మరలా బ్రతికేస్తున్నారు అంటే దేవుని ప్రత్యక్షతకు మీరు ఇప్పటికీ నోచుకోలేదు. సంగమా, దేవుని ప్రత్యక్షత లేక దేవుని అవగాహన పొందిన మనము సరిచేయబడిన, శుద్ధి చేయబడిన, దేవుని చేత పెదవులు కాల్చబడిన యెషయా వలె మనలో ఏ అవయవము మనల్ని పాపం వైపు ప్రేరేపిస్తుందో ఆ అవయవాన్ని కాల్చి శుద్ధి చేసి సరైన పద్ధతిలో దేవునిలో ముందుకు సాగడమే నిజమైన విశ్వాసి. ఈ 25 సంవత్సరాల సందర్భంగా, ఈ ప్రత్యేక సందర్భంలో దేవునితో రీడెడికేట్ చేసుకున్నాం. ప్రభువా, నీ ప్రత్యక్షత పొందిన మీదట నీ వాక్య ప్రకారము నేను బతుకుతానయ్యా. ఇంకా కొంచెం ముందుకు వెళితే, నేను లోపలికి వెళ్ళను, బైబిల్ అంతా చదివించను. రెండవ మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్రైస్తవ సంఘమును గురించి చెప్పిన మాట ఏమిటో తెలుసా? క్రైస్తవులు లేక సంఘము అనగా మొదటగా ప్రత్యక్షత పొందినది. రెండవది, నీవు నాకు అప్పగించిన వారిని నేను ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చాను, ఇక మీదట నుండి మీరు వారిని కాపాడే బాధ్యత తీసుకో, ఎందుకంటే నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను కదా తండ్రి అని ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు వారు. రెండవదిగా, సంఘము అనగా పదిలపరచబడినది అంటే కాపాడబడుతున్నది. క్రైస్తవ సంఘాన్ని యేసుక్రీస్తు వారు కాపాడుతున్నాడు. ప్రపంచ చరిత్రలో ఎంతో మంది చక్రవర్తులు, మూర్ఖులు, అనేక మంది మొండివారు యేసుక్రీస్తును, సంఘమును ద్వేషించేవారు. ఎలాగైనా సంఘాన్ని నామరూపాలు లేకుండా చేయాలని మందిరాలను కాల్చిన వారు, కూల్చిన వారు, నేలమట్టం చేసిన వారు, బైబిల్ గ్రంథాన్ని తగలుపెట్టి చించి ఇక ఇది పంచబడకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిన వారు కాలగర్భములో అడ్రస్ లేకుండా కలిసిపోయారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రం అప్పటికి ఇప్పటికీ అద్భుతంగా అచ్చువేయబడుతూ ఉంది, ప్రకటించబడుతుంది. సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ ఇలా వార్షికోత్సవాల మీద వార్షికోత్సవాలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. దీనికి కారణం ఏమిటో తెలుసా? దేవునికి సంఘం పట్ల ఉన్న ప్రేమ. సంఘం అంటే ఆయనకున్న ఇష్టం. కంటికి రెప్పను దేవుడు ఎలా భద్రత కోసం ఇచ్చాడో సంఘానికి దేవుడే బాధ్యత తీసుకున్నాడు.
121వ కీర్తనలో కీర్తనాకారుడు చెప్పాడు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే మనము సేవిస్తున్న దేవుడు ఎవరు అంటే కునుకక నిద్రపోక తన సంఘమును ఆయన పదిలపరుస్తూ ప్రమాదముల బారి నుండి సంఘమును ఎప్పటికప్పుడు భద్రపరిచేవాడు. అంతేకాదు ఆయన మన శత్రువుల నుండి కూడా భద్రపరిచే పదిలపరిచే దేవుడు. మూడవది చూడండి, ఇదే 17వ అధ్యాయం 16వ వచనం. మీ రిఫరెన్స్ కోసం మీకు ఆ వచనాన్ని చెప్తున్నాను. 17వ అధ్యాయం 16వ వచనములో క్రైస్తవ సంఘమును గురించి 17:16లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే, విశ్వాసులు అనగా మొదట ప్రత్యక్షత పొందిన వారు, రెండవది పదిలపరచబడిన వారు, కాపాడబడిన వారు, మూడవదిగా ఈ వాక్యంలో చెప్తున్నాడు ప్రత్యేకించబడిన వారు. హల్లెలూయా. మనం ఎవరు అంటే ఎడాపెడా బ్రతికేయడానికి రైట్స్ కలిగిన వారం కాదు. ఏది పడితే అది చేసేయటానికి మనకు హక్కు లేదు. ఇక్కడ పిల్లలు ఉన్నారు, వారు ఒక కాలేజీలోనో స్కూల్లోనో చదువుతారు. వారికి ఆ కాలేజీ కొన్ని నియమాలు, ఆ స్కూలు కొన్ని రూల్స్ పెడుతుంది. వాళ్ళ కాలేజీలో మేబీ 12 గంటలకు లంచ్ బ్రేక్ ఇవ్వచ్చు, కానీ వేరే కాలేజీలో వాళ్ళు 1 గంటకు లంచ్ బ్రేక్ ఇవ్వచ్చు. లేదు, మా అక్కయ్య చదివే కాలేజీలో 12ంటికే భోజనం పెడతారు, మరి నాకు కూడా 12ంటికే ఆకలేస్తుందని చెప్పేసి గబగబ ప్లేటు బాక్స్ ఓపెన్ చేస్తే ఏమంటారు, క్లాసులో నుంచి కాలేజీలో నుంచి ఏమిస్తారు, టీసీ ఇచ్చి వెళ్ళమ్మా మీ అక్కతో పాటు చదువుకో, మేము మా దగ్గర పనికిరావులే అంటారు. సేమ్ వే దేవుడు మనకు ఈ ప్రభువును అనుసరిస్తున్న దరిమిల ఆయన మనల్ని మిమ్ములను మీరు ప్రత్యేకించుకొని బ్రతకండి అని ఆదేశించాడు. ప్రత్యేకించుకోవడంలో ఆశీర్వాదం ఉంది. 12వ అధ్యాయము ఆదికాండంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఆయనతో చెప్పాడు, అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. తండ్రి ఇంటి నుంచి బయటకు రావాలి, బంధువుల దగ్గర నుంచి బయటకు రావాలి, దేశంలో నుంచే బయటకు పోవాలి. దేర్ వాజ్ నో గూగుల్ మ్యాప్ గివెన్ టు అబ్రహాం. మీ పాస్టర్ గారు నాకు గూగుల్ మ్యాప్ పంపించినా అడిదిరిగి మేము ఎక్కడ తేలేమో తెలుసా, ఈ మందిరానికి ఎక్కడ తేలేమమ్మా మేము, ఆ కొండ దగ్గర ఎక్కడో తేలేం. గూగుల్ అంటుంది ఈ మూలగా కనపడుతుంది అంటుంది, కానీ మందిరం మాకు కనపట్టలా. మళ్ళీ పాస్టర్ గారు అని మొర్ర పెడితే ఆవిడ ఒక సేవకుని పంపిస్తే మొత్తం మీద సోదరుని పరిచారకుడిని ఆయన డైరెక్షన్లో మీ దగ్గరికి సమయానికి చేరుకున్నాం. లేకపోతే తిరుమలగిరి చుట్టూ మేము తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట. ఇంత డైరెక్షన్ ఉన్నా మేము దారి తప్పామే. కానీ అబ్రహాముతో దేవుడు నువ్వు వెళ్ళు, నేను చూపించు దేశమునకు వెళ్ళు అంటే ముందు బ్లూ ప్రింట్ పంపించయ్యా, డైరెక్షన్ పంపించయ్యా, అడ్రస్ చెప్పయ్యా, ఫోన్ నెంబర్ ఇవ్వయ్యా అడగలా. అడుగు బయట పెట్టాడు. హీ వాస్ విల్లింగ్ టు సెపరేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, ఫ్రమ్ హిస్ కంట్రీ, ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్. అందరి నుంచి కొన్నిసార్లు దేవుడు ఆదేశిస్తే వాటన్నిటి నుంచి మనం వేరు కావాల్సిందే, ప్రత్యేకించుకోవాల్సిందే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు భక్తుడు అన్నాడు, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి పిలువబడిన వారము అన్నాడు. అంటే చీకటిలో నుంచి మనల్ని ప్రత్యేకించుకోవాలి, పాపములో నుంచి మనం ప్రత్యేకించుకోవాలి, వ్యసనాల్లో నుంచి మనం ప్రత్యేకించుకోవాలి. బైబిల్లో అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో అన్నాడు కదా, అవిశ్వాసులకు వేరై మీరు బ్రతకండి అన్నాడు. కొన్నిసార్లు విశ్వాసులైన వారు అవిశ్వాసులతో అతిగా సాంగత్యం చేస్తే వీరి విశ్వాసం కూడా ఏమైపోతుంది. సహవాసం గురించి ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరు వీరే వారు. అయిపోయింది నా సమయం, లోపలికి వెళ్ళను. 4వ విషయం చెప్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ స్కూల్ టీచర్గా నాకు కొంత డిసిప్లిన్ ఉండాలి, లేదంటే మీ పాస్టర్ గారికి నా మీద ఉన్న రెప్యుటేషన్ పోతుంది, మీకు కూడా పోతుంది. సమయం తక్కువగా ఉన్నా నేను చెప్పాలనుకున్నది క్లుప్తంగా ముగిస్తాను. 17వ వచనం 17వ అధ్యాయంలో సంఘం అంటే ఏమిటో అక్కడ యేసు ప్రభు చెప్పారు. అదేమిటో తెలుసా? సంఘము అనగా ప్రతిష్ఠించబడినది. కొన్ని విషయాలలో కొన్నింటిని మనము ప్రతిష్ఠిస్తాం. ఆ ప్రతిష్ఠించబడినది ఆ పర్పస్ కొరకే వాడాలి తప్ప
దేనికి పడితే దానికి వాడటానికి కుదరదన్నమాట. ప్రతిష్ఠించబడిన మందిరము దేవుని మహిమ కొరకు వాడబడాలి. ప్రతిష్ఠించబడిన ప్రజలు ఆ ప్రతిష్ఠించబడిన ఆ సందర్భానికి మాత్రమే వారు పని చేయాలి. ప్రతిష్ఠించబడిన వస్తువులు ఆ పని కొరకే వాడబడాలి. అందుకే కదా నాకు తెలిసి ఈ బల్ల ప్రభు భోజన పరిచర్య కోసం వాడతారా పాస్టర్ గారు? ఎగ్జాక్ట్లీ. నేను అది చూసిన దగ్గర నుంచి ఇది ఎలాగే ఉంచారు, దాన్ని మాత్రం ఉపయోగించలేదు ఏమిటా అనుకుంటే నాకు ఆలోచన వచ్చింది. ఇట్ ఈస్ ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద టేబుల్. దేవుని ప్రభు భోజన బల్లగా దాన్ని వాడాలనుకున్నారు తప్ప ఇక దాన్ని దేనికి వాడొద్దు అనుకున్నారు. అలాగే విశ్వాసులమైన మనము దేవుని ప్రతిష్ఠిత జనాంగం కనుక ప్రతిష్ఠించబడిన మనము ఎడాపెడా బ్రతకకుండా ప్రతిష్ఠించబడిన దారిలోనే మన ప్రవర్తన సరి చేసుకోవాలి. సంసోను ప్రతిష్ఠించబడిన కొడుకు, కానీ అతడు తన ప్రతిష్టను దిగజార్చుకున్నందువలన అతడు ప్రతిష్ఠించబడిన వాడుగా బ్రతికినంత కాలం అజేయుడిగా బ్రతికాడు. ఎంత శత్రువునైనా ఎన్ని వేల మందినైనా ఒంటి చేత్తో చంపేశాడు. ఒకసారి ఆ ప్రతిష్ఠించబడిన ఆ జుట్టు కత్తిరించబడిన తర్వాత చావ చచ్చిన వాడుగా, జావగారిన వాడుగా, శక్తిహీనుడిగా ఆ ఫిలిస్తీన్లకు బందీ అయిపోయాడు. కానీ ఆ ప్రతిష్టలో నిలిచి ఉన్న సమూయేలు ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా, ఒక సేవకుడిగా, ఒక నాయకుడిగా చతుర్ముఖ పాత్ర పోషించాడు. వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది, అయ్యా అయ్యగారు ఇదిగో నా కొడుకును, దేవుణ్ణి అడిగి పొందుకున్న కొడుకును మందిరములో ప్రతిష్ఠిస్తున్నాను, మీరు ఏం చేస్తారో దేవుడు ఎలా చేస్తే అలా వదిలేసింది. లేక లేక అడిగి పొందుకున్న ఏకైక కుమారుణ్ణి ప్రతిష్ఠించింది. దేవుడు ఆ కుమారుణ్ణి అద్భుతంగా తన మహిమ కొరకు నిలబెట్టాడు. విశ్వాసులారా, మీరు ప్రతిష్ఠించబడ్డారు. తొందరపడి పాపభూయిష్టమైన వాటికి అందులో వ్రేలు పెట్టడానికి, పాలు పంపులు పొందడానికి ప్రయత్నించబోకండి. ఆఖరి మాట యేసుక్రీస్తు వారు పలికిన చివరి మాట 17వ అధ్యాయం 18వ వచనములో సంఘము అనగా పంపబడినది అని ఆయన తెలియచేశారు. పంపబడినది అంటే ఏమిటో తెలుసా? క్రైస్తవ సంఘము ఇక్కడ నేర్చుకున్న సత్యాలను, ఇక్కడ పొందుకున్న ఆత్మీయ మేలులను తిరిగి బయటకు వెళ్ళి అనేక మందికి తెలియచేయవలసి ఉంది. మీకు ఇక్కడ కాలవలకి తూములు ఉంటాయి కదా, తూములు తెలుసు కదా, కాలవలకి తూములు ఉంటాయి. తూము ఏం చేస్తుందంటే ఆ పైనుంచి వచ్చిన నీటిని తీసుకుంటుంది, ఫుల్గా తడుస్తుంది, తడిసి నీటిని తనతో పెట్టుకోదు. ఏం చేస్తుంది? ముందుకి పంపేస్తుంది. ఆ నీటి వలన దిగువ ప్రాంతములో ఉన్న రైతులకు ఆ నీటి వలన ఉపయోగాలు ఉన్నాయి. ద సేమ్ వే మనం కూడా ఒక ఛానల్గా దేవుడు మనల్ని దీవించాడు. ఈ దీవెన మనలో నుంచి ఇతరులకు పంపబడాలి, పంచబడాలి. ప్రభువు ప్రేమను పంచిపెట్టడానికి మనము బయటికి పంపబడిన వారము. ప్రభువు గుణాలను ప్రచురించడానికి మనము పంపబడిన వారము. ప్రభువుని గురించి జీవితం ద్వారా చూపించడానికి లోకంలోనికి పంపబడిన వారం తప్ప ఈ లోకంలో మనకిష్టం వచ్చినట్లుగా సంఘములో ఉండి కూడా బయటకు వెళ్ళి 4 శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు చెప్పలేకుండా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే 25 సంవత్సరాల ఫంక్షన్లో మన పాత్ర 0. ఓన్లీ మీటింగ్ దెన్ ఈటింగ్ తప్ప ఇంకా మనమేమీ సంతోషించేదేమీ లేదు. కనుక సంఘమైన మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి దేవుని ప్రత్యక్షత పొందిన ప్రజలుగా మీరు బ్రతకాలని, దేవుడు కాపాడుతున్నాడు గనుక పదిలపరచబడుతున్నారని. మంగళవారం, బుధవారం 2 రోజుల్లో 2 చిన్నారులు మాకు అత్యంత దగ్గర, మా గ్రామంలో నన్ను రక్షణలోకి నడిపించిన మా పాస్టర్ గారి ఒక మనవడు, 15 సంవత్సరాల మనవడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ సమాధి కార్యక్రమం ముగించి ఇంటికి వచ్చాను. తెల్లవారేసరికి మా అపార్ట్మెంట్లో 11 సంవత్సరాల మరొక చిన్న బాలుడు అర్ధరాత్రి ఊపిరాట్లేదన్నాడు. 4 గంటలకు మళ్ళీ పడుకున్నాడు. 4:30కి లేచి డాడీ నాకు ఊపిరాట్లేదన్నాడట. వాళ్ళ డాడీ లేచే లోపే బుడ్డాడు చనిపోయాడు.
బైబిల్ చెప్తుంది మన మానవ జీవితం నీటి బుడగ లాంటిది. ఈ బుడగ లాంటి జీవితాన్ని మనం ఎంత భద్రపరుచుకోవాలన్నా మన వల్ల కాదు, అన్లెస్ అంటిల్ గాడ్ ప్రొటెక్ట్స్ us. గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేచిన తర్వాత దేవా నేను ఈరోజు ఇంకా బ్రతికున్నాను అంటే నీ భద్రత నా మీద ఉంది కనుక. మనం వాడే మందులు, మనం చేసే ఎక్సర్సైజులు, వాకింగ్లు, జిమ్మింగ్లు ఇవన్నీ సెకండరీ. ప్రైమరీగా దేవుని భద్రత మన మీద ఉంది కనుక కాపాడబడుతున్నాం. అంతేకాదు దేవుని ప్రజలమైన మనము దేవుని చేత ప్రత్యేకించబడిన ప్రజలుగా, దేవుని చేత ప్రతిష్ఠించబడిన ప్రజలుగా బ్రతుకుతూ బయటకు వెళ్ళి నా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఈ పిల్లలు కాలేజీకి వెళ్తారు, పాస్టర్ గారు మేము వెళ్ళలేము. ఆ కాలేజీలో వాళ్ళ స్నేహితులతో వాళ్ళు చెప్పాలి. మీరు పేరెంటాలకు వెళ్తారు, ఆ పేరెంటాలకు పాస్టర్ గారు రారు. మీరే పంపబడిన వారుగా దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. షేర్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్. దేవుడు మీకు ఏం చేశాడో వాళ్ళతో చెప్పండి. తద్వారా మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారు అవుతారు. ఇలాంటి సెలబ్రేషన్స్, ఇలాంటి అద్భుతమైన సంబరాలు, పండుగలు సంతోషంగా ఈ నెక్స్ట్ ఇయర్ మరింత గ్రాండ్గా కూర్చున్నప్పుడు ఈ మందిర డెవలప్మెంట్లో, సంఘ ఎదుగుదలలో నా వంతు పాత్ర కూడా ఉంది అని సగర్వంగా, ధైర్యంగా మనసు మీద, గుండెల మీద చెయ్యి వేసుకుని దేవా నీకు స్తోత్రం, నా ద్వారా నడిపించబడిన ఒక ఆత్మ ఆ మూలున్నాడు, ఈ మూల కూర్చుంది, ఇదిగో నేను చేసినటువంటి పరిచర్య నీ మహిమ కోసం అని చెప్పగలిగే విశ్వాసులుగా 26వ వార్షికోత్సవం రోజున మీ సాక్ష్యాలు ఇలాంటి వేదిక మీద నుంచి వినబడాలని ఒక సేవకునిగా కాంక్షిస్తూ ఇంత అద్భుతమైన పరిచర్య చేస్తూ నన్ను ఈ పరిచర్య చూడడానికి, నేను కూడా కొద్దిపాటి పరిచర్య చేయడానికి నన్ను ఆహ్వానించిన తల్లిగారు పాస్టమ్మ గారు నిర్మలమ్మ గారికి, అలాగే వారి అల్లుడు గారు రాకేష్ గారికి, నా ప్రియ శిష్యురాలు మరి ప్రసన్న జ్యోతికి, తమ్ముడు సుందర్ పాల్, అలాగే తేజపాల్, వారి బిడ్డలకు, అలాగే మా వద్ద శిక్షణ పొందిన షాలేం, అలాగే మరి మీకు రాజు, నాతో పాటు వేద విద్యను అభ్యసించిన దైవజనులతో పాటుగా వేదిక మీద ఉన్న మిగతా బృందానికి, మీ అందరికీ మా సంఘము తరపున, మా బృందము తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్ములను, మీ పరిచర్యను రానున్న దినాలలో మరింతగా ఈ ప్రాంతములో తన మహిమ కొరకు వాడుకుని వృద్ధి చెందించాలని, మా ప్రార్థనలు ఎల్లప్పుడూ మీ పరిచర్య మీద ఉంటాయని అభయమిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.